నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 News 24 హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశం. ఓటమికి కారణాలు వెతుక్కుంటున్న వైసీపీ నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు. పవర్ ప్రాజెక్టుల పేరుతో జగన్ భూ సంతర్పణ చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్. రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం. సీఎం రేవంత్ రెడ్డి. అన్నదాతపై పోలీస్ లాఠీ. ఆదిలాబాద్లో రైతులపై కాకీల చిందులు. చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమం. మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక. బీసీ రిజర్వేషన్లు 42% పెంచాల్సిందే. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. నిబంధనల మేరకే సోప్ బ్రాండ్ మద్యం సరఫరాకు అనుమతి. మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు. ఫేక్ కాల్స్ పై పోలీసుల ఆరా. బీజేపీ ఎంపీ బ్రిడ్జ్ భూషణ్ కుమారుడి కారు బీభత్సం. 2 మృతి. ఖనిజ సంపదను కొల్లగొడుతున్న కాషాయ పాలకులు. బీజేడీ నేత వికే పాండ్యన్. బీజాపూర్లో ఎన్కౌంటర్. 2 మావోయిస్టులు మృతి. కేజ్రీవాల్ కు భారీ షాక్. బెయిల్ పొడిగింపు పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ. మీకు గుడి కట్టి దోక్లా సమర్పిస్తాం. మోడీపై మమతా బెనర్జీ సెటైర్. రేపు భారత్ కు రానున్న ప్రజ్వల్ రేవన్న. ఎయిర్పోర్ట్ లోనే అరెస్టుకు రంగం సిద్ధం. మోడీ ప్రభుత్వం పోయినా దేశ ఆర్థిక విధానాల్లో మార్పు ఉండదు. రఘురాం రాజన్. ఈడీ సిబిఐలతో విపక్ష నేతలను వెంటాడుతున్న మోడీ సర్కార్. కాంగ్రెస్ నేత రషీద్ దల్వి. ఈ నెల 30 నుంచి కన్యాకుమారిలో ప్రధాని పర్యటన. ధ్యానం చేయనున్న మోదీ. కాషాయ పార్టీ కుట్రల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. సమాజ్వాదీ పార్టీ చీఫ్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. దక్షిణాఫ్రికాలో పార్లమెంట్ ఎన్నికలు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్. పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి లోయలో పడిపోయిన బస్సు. 28 మంది మృతి. ఆస్ట్రేలియాకు చెందిన వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో నగ్నంగా పరుగులు తీసిన ప్రయాణికుడు. అత్యవసర ల్యాండింగ్. మరో మహమ్మారిని ఎదుర్కోక తప్పదు. బ్రిటన్ ప్రభుత్వం మాజీ సలహాదారు హెచ్చరిక.